హలో అందరికీ. అదేంటిదని చూస్తారా? కందగడ్డ. మేమైతే దీన్ని కందగడ్డ అంటాం. ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటారు కదా, అదే. కానీ మా ఊర్లో కందగడ్డ అంటారు కాబట్టి నేను కూడా కందగడ్డనే అంట. చాలామంది కందగడ్డ అంటే వేరే తీరుది కూర వండుకునేది అంటారు, కానీ ఇదే మేము అనే కందగడ్డ మాత్రం ఇదే. మేమైతే మార్కెట్కి వెళ్ళి 1 కేజీ కందగడ్డ తెచ్చుకున్నాం తిందామని చెప్పేసి. తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన 1 డే తర్వాత చూసేసరికి ఏమైందంటే కందగడ్డకు మొత్తం మొలకలు వచ్చేసినాయి. ఏం చేయాలని ఆలోచించి మొలకలు వచ్చిన కందగడ్డను ఉడకబెట్టుకొని తింటే పాపం బతికే చెట్టు చచ్చిపోతుందని చెప్పి నేనేం ఆలోచించిన అంటే ఎక్కడెక్కడైతే మొలకలు వచ్చినాయో అక్కడ మందం కట్ చేసేసి మిగతాదంతా ఇట్లా భూమిలో పాతి పెడదామని అనుకున్నా. అందుకని చెప్పేసి నేను మొలకలు ఎక్కడెక్కడ వచ్చినాయి అవన్నీ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. చూసారా ఎంత మంచిగా పింక్ కలర్లో వచ్చినాయి మొలకలు. ఇట్లా కట్ చేసి మిగతా అయితే ఉడకబెట్టుకున్నాం. కొంచెం అంతనేమో నెయ్యి వేసి ఫ్రై చేసిన డీప్ ఫ్రై, కొంచెం మేము ఉడకబెట్టుకున్నాం తిన్నాం. కానీ ఇవి భూమిలో పెట్టిన తర్వాత మొలకలు వచ్చిన చెట్లు మరి పారుతాయా, తీగలు వారి కందగడ్డలు ఊరుతాయా, తర్వాత వర్షాకాలం కదా నీళ్ళు బట్టి ఎండిపోతాయా ఒకసారి వీటిని చెక్ చేద్దాం అనిపించింది. అందుకని చెప్పేసి అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒకటి అయితే ఇనుప సలాక పట్టుకొని భూమి అంతా పచ్చిగా వర్షానికి తడిసిపోయి ఉంది. ఇది మా ఆఫీస్ దగ్గరే గన్నేరు చెట్ల కింద చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అందుకని చెప్పేసి చెట్టునైతే ఈ కందగడ్డనైతే పెడితే ఒకవేళ క్రీపర్స్ తీగలుగా వారిందనుకో భూమి అంతా వారుతుంది, మస్తు గడ్డలు ఊరుతాయి. లేదంటే చచ్చిపోయిందనుకో ఇంకా వదిలేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చి ఆలోచించిన పెట్టాలా వద్దా అని. ఎందుకైనా సరే ఒకసారి ధైర్యం చేసి అయితే పెడతా, మొలయా చూద్దామని అనుకుని అయితే ఇట్లా అయితే భూమిని మంచిగా మెత్తగా ఉన్న భూమిని అయితే తవ్వుకొని ఒక్కొక్క చెట్టునైతే ఇట్లా భూమిలో వాతేసినగా అంటే కందగడ్డలను అయితే వాతేసినవి. చెట్లు కావు, పారతాయి, తీగలు కదా పారి ఒక్కొక్క కనుప దగ్గర ఒక్కొక్క గడ్డలు అట్లా ఊరుతాయి. ఒక్కొక్క దగ్గర 3-4 కూడా ఊరుతాయి అన్నట్టు. ఎందుకంటే నాకు తెలుసు వ్యవసాయం, మా ఊర్లో మా అమ్మోళ్ళు చేసినప్పుడు నేను చూసేదాన్ని కదా కందగడ్డలు ఎట్లా ఊరుతాయని. భూమి లోపలనే ఊరుతాయి, వేరుకి వస్తాయి అన్నట్టు అట్లా. అందుకని చెప్పేసి నేను కూడా భూమిలో అంత కాకపోయినా కొంచెమన్నా నచ్చు కదా అని ఎత్తన్నా. పెట్టిన చెట్లను అయితే పెడుతున్న ఒక్కొక్కటిగా అయితే తీసుకుంటా. నిజంగా నాకు ఫార్మింగ్ అయినా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నాకు కొంచెం ఖాళీ జాగా కనిపిస్తే చెట్లు ఏదో ఒక చెట్టు పెడదాం అనుకుంటే నేను కుండీలలో కూడా కొత్తిమీర ఆకు మెంతి అలాంటివన్నీ వేసుకొని పెంచుకుంటా. నాకు చాలా ఇష్టం. ఓపెన్ ప్లేస్ ఉండాలి, దానికి ఎండ కూడా ఉండాలి. ఇక్కడైతే ఎండ కూడా పుష్కలంగా ఉంది. వర్షాకాలంలో వాటర్ వస్తే మామూలుగా కూడా రోజు వాటర్ పడతారు కాబట్టి ఆ నమ్మకంతో భూమిలో పెట్టిన దాన్ని చచ్చిపోకుండా చూసుకోవాలి కదా, దీని బాధ్యత మనదే కదా. అందుకని చెప్పేసి నేనైతే చెట్టునైతే ఇట్లా పెట్టేసిన తర్వాత ఈ కందగడ్డలను అయితే నేనే అడాప్ట్ చేసుకుంటాను ఇంకా ఈ చెట్లను. ఎందుకంటే ఇవి పెరిగేంత వరకు ఇవి మళ్ళీ గడ్డను పెట్టిన కదా లోపల భూమి లోపల, మళ్ళీ దీనికి ఒక సర్టన్ ఏజ్ వచ్చి మళ్ళీ కందగడ్డలుగా ఊరేదాకా పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే చెట్లను నేనే దత్తత చేసుకుంటున్నా కాబట్టి. మనము అనుకొని చేసుకుంటే ఏ చెట్టును కూడా వదిలిపెట్ట బుద్ధి కాదు. పక్కింటోళ్ళ చెట్టు ఎండిపోయినా కూడా ఏ చెట్టు ఎండిపోతుందని ఒక గ్లాసు నీళ్ళు పోసినా మంచిది. ఎందుకంటే మనం ప్రకృతికి చేసేది, నేచర్కి చేసేది ఎప్పటికీ వృధా కాదన్నట్టు. నేనైతే నేచర్ని నమ్ముతా. మీలో కందగడ్డలు తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే మస్తు ఇష్టం. నేనైతే కొంచెం కందగడ్డలు కొంచెం వాటర్ వేసి కొంచెం చక్కెర వేసి ఉడకబెట్టుకొని తింటా. చాలామంది ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటారు, కానీ నాకు చక్కెర వేసి ఉడకబెట్టుకొని తింటే స్వీట్గా చాలా బాగుంటుంది, మెత్తగా. ఇంకా అంతేకాక ఇంకా అందులో నేను చేసే మంచి పద్ధతి ఏంటంటే చిన్న గుండ్రగా చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటా, ముక్కలుగా కట్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక నెయ్యిలో 2 వైపులా దోరగా కాల్చుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడకబెట్టిన దానికంటే కాల్చిన టేస్టే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా చిన్నపిల్లలకి ఇది చాలా తొందరగా అరుగుతుంది. పిల్లలకి చాలా మంచిగా అరుగుతుంది. అరగడమే కాదు మంచిది కూడా, ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ ఫుడ్ అనేది చాలా మంచిది పిల్లలకి. వాళ్ళు అన్నం తినకముందు మనం కందగడ్డతో స్టార్ట్ చేసి మెత్తగా చిరుముకుంటూ పెడితే మంచిగా తింటారు. అందుకని చెప్పేసి పిల్లలకు కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. కందగడ్డ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? నాకైతే పిచ్చిగా ఇష్టం. నేనైతే తింటూనే ఉంటాను. కాల్చుకొని తింటేనే మంచి రుచి ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి పెనం మీద కూడా ట్రై చేయండి. ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేనులో పెడితే దాన్ని పీక్కొని కుండలో పెట్టి కాల్చుకొని తినేది, దాన్ని కనకేసుకుంటూ అంటారు. దాంట్లో ఉప్పు వేసి కనకేసుకొని తినేది చాలా రుచిగా ఉంటుంది అన్నట్టు. అట్లా కూడా నేనైతే వీటిని అయితే పెడుతున్నాను. ఎందుకంటే భూమిలో పెట్టిన తర్వాత అవి పెరిగి పెద్దగా అవుతుందా, తీగ వారుతుందా, గడ్డలు ఊరుతాయా, మళ్ళీ మనం వాటిని దవ్వుకొని తింటామా లేదా అనేది అయితే ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే చూసారా, నేను పెట్టిన ఫలితం అయితే వచ్చేసింది, వృధా పోలేదు. నేను గడ్డలుగా ఉన్నప్పుడు మొలకలుగా ఉన్నప్పుడు పెడితే ఆకులుగా కూడా బయటకు వచ్చింది. చూసారా, పింక్ కలరే వచ్చినాయి ఆకులు కూడా, ఎంత అందంగా ఉన్నాయో.
నిజంగా మనం పెట్టింది ఏదైనా ఉంటే మన చేతులతో మనం కష్టపడ్డది ఏదైనా చూసినప్పుడు అది పెరిగి పెద్దగా అవుతుంటే చూస్తే ఆనందం వేరు. గులాబీ చెట్లైనా సరే చెట్లు పెట్టినప్పుడు అవి పూలు పూసినాయి అనుకో నేను పూలను తెంపనే తెంప, ఎందుకంటే ఆ చెట్టుకుంటేనే అందం. మన జడలో పెట్టగానే 10 నిమిషాలలో ఆరిపోతుంది, ఎండిపోతుంది. కానీ చెట్టు మీద ఉంటే తెల్లవారిదాకా అట్లనే నిగనిగలాడుతూ ఉంటుంది. ఒక ప్రాణాన్ని తీయకూడదు అని చెప్పేసి నేను తినకుండా పెట్టేసిన. చూసారా కందగడ్డ చెట్లు అయితే మొలిచినాయి. చెట్లు కావు ఇవి తీగలు, ఇవి తీగలుగా పారుతాయి. క్రీపర్స్ కదా, భూమిపైన వారి ఏవైతే పారినప్పుడు కనుపులు ఉంటాయో ఆ కనుపులతో వేర్లు అనేవి భూమి లోపలికి వెళ్ళుకుంటూ అక్కడ కందగడ్డలుగా అయితే అవి బయటకు వచ్చేస్తాయి. చూసారా గన్నేరు చెట్ల కింద ఖాళీ జాగుంటే నేను అందులో అయితే పెట్టేసిన. మీరు కూడా ట్రై చేయండి.